నడిగూడెం నాగార్జునసాగర్ ఎడమకాల్వ గట్టుపై ఏర్పాటు చేసిన సంపద వనాలను గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలకు ఎక్కడ నీరు పెట్టినట్టుగా కనిపించడం లేదని నిర్వహణ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పి సురేష్, ఈసీ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. నడిగూడెం నాగార్జునసాగర్ ఎడమ కాల్వగట్టుపై ఏర్పాటు చేసిన సంపద వనాలను గురువారం జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆకస్మికంగా సందర్శించారు. వాటి నిర్వహణ సరిగా లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మొక్కలకు ఎక్కడా నీరు పెట్టినట్టుగా కనిపించడం లేదని నిర్వహణ సిబ్బంది నిర్లక్ష్యాన్ని ప్రశ్నించారు. ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్ పి సురేష్, ఈసీ శ్రీనివాసరావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సంపద వనాల పర్యవేక్షణ సరిగా లేకపోవడం వలన ఈ దుస్థితికి వచ్చిందని ఎంపీడీఓ సయ్యద్ ఇమాన్యుయల్ మందలించారు. సంపద వనాల నిర్వహణ పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు ఏపీఓ శ్రీనివాస్, టీఏ సురేష్కు కలెక్టర్ షోకేజ్ నోటీసులు ఇవ్వమని ఏఓకి ఆదేశించారు. మొదటగా ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేశారు. వైద్యశాలలో మందుల స్టాక్ గదిని పరిశీలించి వైద్యాధికారి పనీశ్వరరావుతో మాట్లాడి వివరాలను సేకరించారు. సిబ్బంది వివరాలు, రోగులకు అందుతున్న సేవల గురించి తెలుసుకున్నారు. వైద్యశాల ఆవరణలో మంచి మొక్కలు నాటాలని ఆదేశించారు. పలువురు రోగులతో మాట్లాడి సరైన వైద్యంతో పాటు మందులను ఇస్తున్న తీరును అడిగి తెలుసుకున్నారు. అదే సమయంలో విధులకు హాజరవుతున్న డాక్టర్ టి విద్యాసాగర్ను కలెక్టర్ ఇప్పుడు సమయం ఎంత అయింది, మీరు ఎన్ని గంటలకు విధులకు వస్తున్నారని తన గడియారం వైపు చూస్తూ మందలించారు. అనంతరం నడిగూడెం జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 10వ తరగతి గదిలో విద్యార్థులు తక్కువగా ఉండడంతో అసహనం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను పరిశీలించి ఈరోజు విధులకు గైర్హాజరైన ఉపాధ్యాయుల వివరాలను హెచ్ఎంను అడిగి తెలుసుకున్నారు.